మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామంలో ప్రజాపాలనలో దేశ ప్రధాని మోడీ గారి ఫోటో పెట్టాలని నోడల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారిని నిలదీయడం జరిగింది. అయినా ఎంఆర్ఓ మోడీ గారి ఫోటో పెట్టకూడదు, తమకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవనడం మరియు తాము కూడా మీ దగ్గర ఎలాంటి అయినా జీవో కాపీ ఉందా అని అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు గతంలో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని, వెల్మకన్నె గ్రామంలో అని కంప్లీట్ చేస్తే పట్టించుకోకుండా తమకు అవసరం లేనట్టు మాట్లాడడం జరిగిందని, ప్రజాపాలనలో భూముల కబ్జాలు చేసే వారిని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. మీ సేఫ్ గురించి మీరు ఎంతైనా మాట్లాడతారు. ఇప్పుడు మీ సేఫ్ గురించి మీరు ఎంతైనా మాట్లాడతారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ గురించి మీరు ల్యాండ్ ఇష్యూ మాట్లాడతారు. అవును, కరెక్టే. ఇన్స్ట్రక్షన్స్ అవ్వండి. దేశ ప్రధాని ఫోటో పెట్టమని మోడీ గారి ఫోటో ఉండొద్దని ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? మోడీ గారి ఫోటో ఉండొద్దని ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉందా మీ దగ్గర? 5 లక్షల రూపాయల 3 లక్షల సెంట్రల్ ఫండ్ లేదా? మీరు మాట్లాడండి. మీరు ఒక స్థానిక సర్పంచ్ అండి. ఫస్ట్ గవర్నమెంట్ నేను ఆబ్జెక్షన్ చేస్తుంది మాత్రం జాబ్ విషయమే సార్. ఫ్లెక్సీ విషయం వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తారు. నేను వీరి పరిస్థితిలో మేము జాల కోసం గత పాత సర్పంచ్ సీనానా కానీ మేము కానీ ఒక 10 సార్లు మేము అప్లికేషన్ పెట్టాం. వాళ్ళ మీద కంప్లైంట్ చేసాం. ఇప్పటికీ రెవెన్యూ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం ద్వారా మేము ఈరోజు గ్రామ సభను అడ్డుకున్నాం. అయితే అలాంటి విషయంలో మేము అఫీషియల్గా మేము సామరస్యంగానే అడుగుతుంటే ఇక్కడున్న స్థానిక ఎంఆర్ఓ గారు స్వెటర్ ఇప్పి దాదాలాగా మా మీదకి కొట్టనీకి వస్తున్నాడు. ఇంకోటి మా ఊర్లో సంబంధించిన మా ఊళ్ళది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రధాని కాబట్టి ప్రధాని ఫోటో కూడా ఉండని, స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి గారిది కూడా ఉండని, మాకు పార్టీలతో సంబంధం లేదు. పార్టీలకు అతీతంగా మేము ఊళ్ళో అందరం కాంప్రమైజ్లు ఉన్నాము. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వెల్మకల్లో మేము సామరస్యంగా ఉండగా ఎంఆర్ఓ గారికి ఎందుకు ఇబ్బందో నాకు అర్థమవుతలేదు. పైన ఫ్లెక్సీలో అక్కడ ఏదైతే అఫీషియల్గా వాళ్ళు అంటున్నారో ఆ ఫ్లెక్సీతో పాటే స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి గారి ఫోటో మేము పర్సనల్గా కొట్టించాము. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే 5 లక్షల స్కీమ్ ఉందో అందులో 3 లక్షల రూపాయలు కేంద్ర నిధులే. కావాలంటే ఎంఆర్ఓ గారు అడగండి, ఇక్కడ డిప్యూటీ ఎంఆర్ఓ గారు వీళ్ళని అడగండి. దాంట్లో 3 లక్షల రూపాయలు అంటే 60% సెంట్రల్ నిధులు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలేరు అనేది మా వాళ్ళ అభ్యంతరం. నేను కూడా సర్పంచ్గా అంటున్నా. మళ్ళీ వెల్మకానికి వస్తుంటే జాగాలు అట్లయితేనేమో మీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. మా ఊరోళ్ళు 60% దాంట్లో హౌసింగ్ దాంట్లో 60% నిధులు కేంద్రం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. నరేంద్ర మోడీ గారి ఫోటోతో మేము పర్సనల్గా ఫ్లెక్సీ కొట్టించాం. మళ్ళీ వాళ్ళకి ఏం అభ్యంతరం ఉందో మాకు అర్థమవుతలేదు. ఈ రోజు అయినా స్వెటర్ ఇప్పేసి చూసుకుందాం రానట్టుగా కొట్టని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.